హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఒక స్నాక్ ఐటెం అయితే చూపించాలనుకుంటున్నానండి. చిట్టి చిట్టి సమోసాలు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీని పేరు వచ్చేసి ఉల్లి సమోసా. మీకు ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే విధానం చూపించాలనుకుంటున్నానండి. సమోసాలు మీకు ఇప్పుడు చల్లగా ఉంది కదండి వాతావరణం. ఈ టైంలో ఇలాంటి స్నాక్స్ చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు కదండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేనైతే ఒక కప్ 2 కప్పులతో మైదా పిండి అయితే తీసుకున్నానండి మిక్సింగ్ బౌల్లోకి. దీంట్లో కొద్దిగా సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి. దాంట్లోకి మీకు వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి ఆ పిండికి. నేనైతే నెయ్యి వేసానండి. ఈ విధంగా వేసి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చేత్తో కూడా మిక్స్ చేద్దాం, మొత్తం పిండి అంతా నెయ్యి పట్టేలాగా. ఈ విధంగా కలుపుకొని చూసారు కదా, మొత్తం అంతా కలిసిందండి నెయ్యి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే తయారు చేసుకుందాం. వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి. ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా చేస్తానండి. ఇలా ముద్దలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. చపాతీ పిండిలాగా ఉండ చేసి పక్కన పెట్టుకున్నాం మైదా పిండిని. చూసారు కదా, మనం ఎక్కువసేపు మద్దన చేస్తే పిండి మీకు స్మూత్గా వస్తుంది. ఇలా చేసిన పిండిని పక్కన పెట్టేసుకుని తర్వాత ప్రాసెస్ అయితే చూద్దామండి. స్టఫింగ్కి నేనైతే 2 చిన్న సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వాటిలోకి సరిపడగా రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి ఇలా కలిపితే 2 నిమిషాలకి మీకు దాంట్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుందండి. ఉల్లిపాయలు ఉప్పు వేయగానే అది మనం వాటర్ అంతా పిండేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే సమోసాల్లో పెట్టేటప్పుడు మాకు లూజ్గా అనిపిస్తాయి కాబట్టి టైట్గా ఉండాలి కదండి దాంట్లో స్టఫింగు. ఈ విధంగా పిండేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. వాటర్ తీసేసిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 1 స్పూన్ కారం. ఇదంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకుని పైకి కిందకి మొత్తం కలిసేలాగా ఉల్లిపాయలకి పక్కన పెట్టుకున్నానండి. దీంట్లో నేను అటుకులు కూడా వేసుకుంటానండి సమోసాకి. అటుకులను అయితే ముందుగా 1 కప్పు అటుకులను అయితే నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్నాను. వెంటనే దాంట్లో మనం వాటర్ తీసేసి గట్టిగా పిండేసి అది కూడా దీంట్లో వేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా దాంట్లో వేయటం వల్ల. ఇది కూడా పిండేసి దాంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందామండి. మీకు ఉల్లిపాయలో వాటర్ ఏమైనా ఉన్నా అటుకులు కూడా పీల్చేసుకుంటాయండి ఇలా వేసుకోవటం వల్ల. టైట్గా అవుతుంది మీకు స్టఫింగ్ కూడా. ఇదంతా వేసుకుని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఉప్పు మీకు ముందుగా మనం ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొంచెం చూసుకుని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి రుచికి సరిపడగా. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా చేసుకుని ఫ్రై చేసుకుంటామే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉండలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఒకే సైజులో వీటన్నిటిని పక్కన పెట్టుకుని ఒక ఉండ అయితే తీసుకుని చపాతీలా చేస్తున్నానండి. పొడిపిండి వేసుకుంటూ కొద్దిగా బాగా పలచగా అయితే చేసుకోవాలి, దలసరగా అయితే ఉండకూడదు. మీకు మైదాపిండి పలచగానే వస్తుందండి, మనం ఎలా చేసుకున్న ఆ విధంగా వస్తుంది పలచగా. ఈ విధంగా చిన్ని చపాతీలా చేసుకుని బాగా పలచగా చూసారు కదండి. ఎంత వీలైతే అంత పలచగా వాంకుని చపాతీని దాన్ని 2 భాగాలుగా అయితే కట్ చేస్తున్నాను నేను. తీసుకుని ఒక పీస్ తీసుకుని దాంట్లో దాన్ని ఫోల్డింగ్ చేసి మీకు సమోసా మనకి ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మధ్యలో మనం అయితే స్టఫింగ్ పెట్టుకుందాం. ఒకసారి ప్రెస్ చేసుకున్నదంతా 2 స్పూన్ల వరకు పడుతుందండి. దాంట్లో చిన్న సమోసాలు కదా, ఎక్కువగా పట్టదు. ఈ విధంగా లోనికి ప్రెస్ చేసుకుని పైన మనం ఫోల్డింగ్ మళ్ళీ దాన్ని ముడిచేస్తే సరిపోతుందండి. సమోసా షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా నొక్కేస్తూ ఉంటే సరిపోతుందండి. మనం పైన మెత్తగానే ఉంటుంది కదా మైదా పిండి. విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తే మొత్తం సమోసాలా తయారైపోయిందండి. మొత్తం అన్నీ ఈ విధంగా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి మనకి, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు.
దీంట్లో కూడా వేసేసుకుని ఈ విధంగా అది కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుందాం. అలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని పాన్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడైతే సమోసాలు ఫ్రై చేయాలండి. హైలో మాత్రం ఫ్రై చేయకూడదు, ఎందుకంటే మీకు పైన కలర్ చేంజ్ అయిపోయి లోనికి వచ్చేసరికి కుక్ అవ్వకుండా మెత్తగా ఉంటుందండి పిండి. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మధ్యలో టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనకి వర్షాలు కూడా పడుతున్నాయి కదండి, ఈ చల్లదనానికి ఇలాంటివి స్నాక్స్ రెడీ చేసి పెడితే ఇంట్లో అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇది ప్రాసెస్. మీకు ఎక్కువ టైం అయితే తీసుకోలేదు మాకైతే. చూసారు కదండి, ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా, ఇంకా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేద్దాం. ఇప్పుడైతే తీసేసుకోవచ్చండి. ఫ్రై అయిపోయినాయి సమోసాలు. మొత్తం అన్నిటిని ఇలా తీసేసుకునండి. మనం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ టిష్యూ పేపర్ లాంటిది వేసుకుని ఆయిల్ పీల్చుకునేలాగా దాంట్లో వేసేసుకుని మనం సర్వ్ చేసుకుంటేనండి వేడివేడిగా. చూసారు కదండి మా వేడివేడి సమోసాలు, చిట్టి సమోసాలు. ఉల్లి సమోసా నచ్చింది అనుకుంటున్నానండి మీకు. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.